ప్రతి సెల్ ఫోన్ కి ఛార్జింగ్ అవసరం. ఎవరి చేతిలో ఏ ఫోన్ ఉన్నా దానికి ఏదో ఒక సమయంలో ఏం పెట్టాలి? ఛార్జింగ్ పెట్టాలి. మనందరికీ దీవెనకరంగా ఉన్న పీజే స్టీఫెన్ పాల్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ను ప్రెస్ చేయండి. ఆ ఫోన్ ఎంత ఖరీదైందైనా ఛార్జింగ్ లేకపోతే పని చేయదు. అంటే కొన్నాళ్ళు ఛార్జింగ్ చేయకుండా ఉంటే ఆ ఫోన్ ఏమైపోతుంది? డెడ్ కండిషన్ లో. మన ఆత్మీయ జీవితం కూడా వాక్యముతో, ప్రార్థనలో, ఆరాధనలో ఛార్జింగ్ చేయకుండా ఉంటే ఏ కండిషన్కి వెళ్ళిపోతుంది అంటే మన ఆత్మీయ జీవితం డెడ్ కండిషన్ వెళ్ళిపోతుంది. అలాగే మన జీవితాల్లో ఎంత గొప్పవారమైన చిన్నవారమైన మనకు కూడా ఛార్జింగ్ కావాలి. దేవుని వాక్యంతో మనం ఛార్జ్ చేయబడాలి. మనల్ని ఛార్జింగ్ చేసే దాని పేరేంటి? దేవుని వాక్యం, జీవవాక్యం. ఛార్జింగ్ ఎలా సెల్ ఫోన్ కి అవసరమో, ఒక ల్యాప్టాప్ కి ఛార్జింగ్ ఎలా అవసరమో, మీ చేతిలో ఉన్నటువంటి గ్యాడ్జెట్ కి ఎలా ఛార్జింగ్ అవసరమో, ఆత్మీయ జీవితానికి కూడా ఛార్జింగ్ కావాలి. మన ఆత్మకు ఛార్జింగ్ చేసేది కరెంటు వైర్ కాదు, కానీ దేవుని వాక్యం. విశ్వాస జీవితాన్ని ఛార్జింగ్ చేసేటువంటి దేవుని వాక్యము. రెండవదిగా విశ్వాస జీవితానికి ఛార్జింగ్ లా పనిచేస్తుంది ప్రార్థనా జీవితము. మూడవది విశ్వాస జీవితానికి ఛార్జింగ్ అంటే పవర్ తగ్గకుండా నిలబెట్టి నడిపించి ఆదరించి బలపరిచేవాడు పరిశుద్ధాత్ముడు. జీవితంలో ఆత్మీయత పోకుండా, భక్తి పోకుండా, విశ్వాసం పోకుండా నన్నెప్పుడు కూడా నిండుగా ఆత్మశక్తి నింపి నన్ను నడిపించండి. నీ తలంపులతో నా తలను నింపండి, నీ ఆలోచనలతో నా హృదయాన్ని నింపండి. నీ ఆలోచనలు, నీ తలంపులు నాకు దయచేయండి. ఈ చెత్త ఆలోచనలు నాకు వద్దు ప్రభా, వ్యర్థమైనవి నాకు వద్దు ప్రభా, శ్రేష్టమైనవి నాకు దయచేయి, ఉన్నతమైనవి నాకు దయచేయి, పవిత్రమైన వాటిని నాకు దయచేయమని ఇలా మీరు ప్రార్థన చేయగలిగితే పరిశుద్ధాత్ముడు మీకు ఉన్నతమైన తలంపులు, ఉన్నతమైన ఆలోచనలు, శ్రేష్టమైన వాటిని ఇవ్వగల శక్తిమంతుడు. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారం అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.